చీకటి శక్తుల కోటలలో ప్రతిధ్వనించెను దైవస్వరం. భక్తులు చాటగా లోకంలో దేవుని రక్షణ సందేశం. ఫాదర్ హయ్యర్ జీవిత సజీవ రక్షణ సందేశం. విగ్రహ పూజల చీకటిలో స్థాపించెను దేవుని రాజ్యం. క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ జర్మనీలోని హెల్మ్స్టెడ్ అను పట్టణంలో 1793 జూలై 10వ తారీఖున జన్మించాడు. హయ్యర్ ముద్దు పేరు ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ చిన్నతనంలోనే జర్మన్, ఫ్రెంచ్ భాషలు నేర్చుకున్నాడు. కనుకనే ఫ్రెంచ్ సైనికోద్యోగులకు జర్మన్ తర్జుమా చేసే పనికి కుదిరాడు. బలంగా ఉన్న హయ్యర్ బలవంతంగా సైన్యంలో చేర్చబడతాడేమోనని తల్లిదండ్రులు భయపడి అమెరికాలో ఉన్న మేనమామ దగ్గరకు పంపారు. మేనమామ వేజనర్ దగ్గర బీవర్ ఉనితో టోపీలు తయారు చేయడం నేర్చుకుని ప్రవీణుడయ్యాడు. క్రమం తప్పకుండా ఆలయానికి వెళ్ళేవాడు. ఆలయంలో పాటలు పాడుతూ బైబిల్ స్టడీలో పాల్గొంటూ పాస్టర్ హెల్మత్ గారి దృష్టిని ఆకర్షించాడు. హెల్మత్ గారి వద్ద గ్రీకు, లాటిన్, హీబ్రూ భాషలు నేర్చుకున్నాడు. ఫిలదెల్ఫియాలో తొలి ప్రసంగం చేసినప్పుడు పాస్టర్ హెల్మత్ గారు తన్మయుడై జర్మనీలోని హాల్ విశ్వవిద్యాలయంలో చదవమని సలహా ఇచ్చాడు. 1815లో వాషింగ్టన్ అనే ఓడనెక్కి స్వదేశం చేరి స్థానిక పాస్టర్ గారి ఆహ్వానంపై గొప్ప గొప్ప మేధావులు ప్రసంగించిన సెయింట్ స్టెఫన్ చర్చిలో ప్రసంగించాడు. అమెరికా నుండి వచ్చిన తమ పట్టణపు యువకుడు ప్రసంగిస్తున్నాడని విని 2000 మంది ప్రజలు హాజరయ్యారు. హయ్యర్ ప్రసంగానికి ముగ్ధులయ్యారు. అనంతరం విశ్వవిద్యాలయంలో 1.5 సంవత్సరం చదివాడు. అదే సమయంలో తల్లి మరణించింది. హయ్యర్ మరలా అమెరికా వెళ్ళి కెప్టెన్ వెబ్ గారి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వెబ్ గారి కుమార్తె మేరీకి 30 సంవత్సరముల వయసు. ఆమె విధవరాలు. అయినా సరే హయ్యర్ ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. వివాహమైన కొద్ది నెలలకే ఇల్లు విడిచి పెన్సిల్వేనియాలోని యార్క్ టౌన్ కన్వెన్షన్కు హాజరయ్యాడు. పశ్చిమ అమెరికాలో సేవకులు కొదువుగా ఉన్నారని విని భార్యకు వీడ్కోలు చెప్పి అల్లేఘనీ పర్వతాలకు ఆవలనున్న జర్మనుల మధ్య సేవ చేయడానికి వెళ్ళాడు. తరువాత మీడ్విత్, కంబర్లాండ్, పేరిష్లలో విశేషమైన సేవ జరిగించాడు. వివిధ డినామినేషన్ల మధ్య సఖ్యతకై కృషి చేశాడు. కుటుంబమును విడిచి కాలినడకతో గుర్రం మీద పశ్చిమ అమెరికా అంతటా 25,000 మైళ్ళు ప్రయాణించి కరపత్రములు పంచుతూ సువార్త ప్రకటించేవాడు. 1822లో కుటుంబమంతా విషజ్వరాల బారిన పడ్డారు. చిన్న కుమారుడు చనిపోయాడు. వైద్యుల సలహా మేరకు 12 మైళ్ళ దూరంలోని కొండ ప్రాంతానికి వలస వెళ్ళాడు. కంబర్లాండ్లో 6 సంవత్సరములు సేవ చేసి సేమర్సెట్కు బదిలీ చేయబడ్డాడు. హయ్యర్ పేరు ప్రతిష్టలకు అసూయ చెందిన కొందరు ఆలయానికి నిప్పు పెట్టి కాల్చివేశారు. కానీ అక్కడే ఇటుకలతో మరో దేవాలయం నిర్మింపచేశాడు. సోమర్సెట్లో 5 బిడ్డలు కలిగారు హయ్యర్కు. పేర్లు సోఫీ, కార్ల్, హెన్రీ, మేరియాన్, హెన్రీటా, జూలియన్, ఎలీజా. వీరిలో ఆన్, ఎలీజలు మరణించారు. జార్లైల్ పట్టణానికి బదిలీ చేయబడి 3 సంవత్సరం పనిచేసిన తర్వాత 1830లో సండే స్కూల్ మిషనరీగా నియమించబడి సండే స్కూల్ ఉద్యమం ప్రారంభించాను. ఫలితంగా 1820లో అమెరికన్ సండే స్కూల్ యూనియన్ ఆవిర్భవించి 70,000 మంది విద్యార్థులతో అమెరికా అంతటా వ్యాపించారు. సండే స్కూల్ ఏజెంటుగా వేలాది సండే స్కూల్ ప్రారంభించాడు హయ్యర్. ఇల్లు చేరినప్పుడు దీర్ఘ ప్రయాణాల గురించి, సాధించిన విజయాల గురించి చెప్పినప్పుడు ఆనందించే భార్య మేరీ మంచం పట్టింది. అప్పుడు సర్క్యూట్ మిషనరీగా పశ్చిమ అమెరికా అంతటా సంచరిస్తూ ఉన్నాడు హయ్యర్. తన భర్త సేవ కొరకు ప్రార్థిస్తూ దేవుడు నన్ను సమాధానంతో పోనిచుచున్నాడని చెప్పి కన్ను మూసింది మేరీ. పెన్సిల్వేనియా విదేశీ సౌవార్థిక సంఘ సమాఖ్య వారు ఫాదర్ హయ్యర్ను రెడ్ ఇండియన్ల మధ్య సేవ చేయవలసిందిగా కోరారు. నరమాంస భక్షకుల చోటైనా సేవకు నేను సిద్ధమేనని ప్రకటించాడు హయ్యర్. మరుసటి సంవత్సరం హయ్యర్ను విదేశీ మిషన్లోనికి అడుగు పెట్టమని అడిగారు. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిన తరువాత సువార్త ప్రకటించు నిమిత్తం తన శిష్యులందరూ కూడా చీట్లు వేయగా శిష్యులలో ఒకడైన తోమా ఇండియాకు రావడం జరిగింది. అదేవిధంగా అమెరికన్ కాన్ఫరెన్స్లో దొరలంతా కలిసి సువార్త ప్రకటించు నిమిత్తం చీట్లు వేసి కొనగా హయ్యర్ గారి పేరిట చీటీ వచ్చినది. 1841వ సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన బోస్టన్ రేవు నుండి ఓడపై ప్రయాణించి 1842 మార్చి 15వ తేదీన సింహళమందలి కొలంబోలో దిగి మార్చి 23వ తేదీన బ్రెండా అను ఓడనెక్కి ఇండియాకు బయలుదేరి కేరళలోని ట్యూటీకోరిన్ చేరిరి. అచట 1 నెల రోజులుండి మద్రాసు చేరి 111 మైళ్ళ దూరము కాలువ ప్రయాణం చేసి నెల్లూరు చేరెను.
ఒక ఎద్దుల బండిని అద్దెకు తీసుకుని తన సామాగ్రితో గ్రామాలలో దర్శిస్తూ కరపత్రాలు వీధి ప్రసంగంలో చేస్తూ ఒంగోలు నుండి బాపట్ల, గుంటూరు జిల్లాలోని తాలూకాలు చేరి పగలంతయు సువార్త అందిస్తూ రాత్రులందు 2 తాటి చెట్ల మధ్య గుడ్డతో ఊయలుగా చేసుకుని రాత్రులందు నిద్రించెడివాడు. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టరుగా పనిచేయుచున్న హెన్రీ స్టోక్స్ అనే ఆయన భక్తిపరుడు హయ్యర్ రాకను విని ఆయనను గుంటూరు రమ్మని ఆహ్వానించిరి. ఆయన ఆహ్వానం మేరకు గుంటూరులో నివాసముంటూ ఏలూరు, గుంటూరు ప్రాంతములందు నిర్విరామ కృషి చేస్తూ ఉండేవారు. ఈయన 1842 సంవత్సరం జూలై 31వ తేదీన గుంటూరులో కాలుమోపిన దినం. ఆ దినమే ఆంధ్రదేశమందలి సువిశేష లూథరన్ సంఘ జన్మదినంగా పేర్కొని నేటికి లూథరన్ సంఘం ఆచరిస్తూ ఉంది. 1843 జనవరి 4వ తేదీన కలెక్టర్ గారి గృహ ఆవరణంలో మొదటి పాఠశాల స్థాపించబడెను. వాస్తవంగా ఈరోజే ఆంధ్ర రాష్ట్రములో అమెరికన్ లూథరన్ మిషన్ పని ప్రారంభమైనదని చెప్పవచ్చును. పాఠశాలలో లెక్కలు, భూగోళము, వ్యాకరణము, బైబిల్ చరిత్ర బోధింపబడుచుండెను. గుంటూరులో ప్రభుత్వాధికారులకు ఇంగ్లీషు ఆరాధనలు జరుపుచు అధికారుల నౌకర్లకు వాక్యము బోధిస్తూ నల్లపాడు, ప్రత్తిపాడు, కొత్తపేటలలో పాఠశాలలు స్థాపించెను. 2 మాసాల్లో 6 పాఠశాలల్లో స్థాపించెను. ఈ బడులలో 150 మంది విద్యార్థులు, 7 ఉపాధ్యాయులు ఉండిరి. ప్రత్తిపాడులోని పాఠశాల ఫిలదెల్ఫియాలోని పరిశుద్ధ యోహాను సంఘస్థుల ద్వారా పోషింపబడుట వల్ల ఈ పాఠశాలలకు పరిశుద్ధ యోహాను లూథరన్ పాఠశాల అని పేరు పెట్టబడెను. ఈ పాఠశాలలోని విద్యార్థులు 115వ దావీదు కీర్తన, లోకా సువార్త 2వ అధ్యాయం 8-20, యోహాను 4వ అధ్యాయం 21-26 కంటత చెప్పుచుండిరి. మొదటి సంవత్సరంలో హయ్యర్ గారు 7 హిందువులకు బాప్తిస్మం ఇచ్చి 2 వివాహములు చేసి ప్రభురాత్రి భోజనం ఇచ్చుచుండెను. కొందరు మిషనరీలు మొదటి క్రైస్తవులను చేయుటకు 10 సంవత్సరములకు పైగా ఎదురు చూడవలసి వచ్చేది. హయ్యర్ గారు ప్రతిరోజు ఉదయము 70 మంది గుడ్డివారికి, అంగహీనులకు డబ్బు దానం ఇచ్చి తన దినచర్యను మొదలుపెట్టేవాడు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగములలో శతాబ్దముల తరబడి ఉన్నత వర్గాల వారి చేత అణగదొక్కబడి కట్టు బానిసలుగా దుర్భర జీవితములను గడుపుతున్న బడుగులు ఒక్కసారిగా ఆ దాస్య శృంఖలాల నుండి విడుదల పొందవలెనని ఆశించారు. హిందూ సమాజంలో బానిసలుగా బతికే కంటే మానవత్వము, దయాదాక్షిణ్యములను ఆచరణలో చూపించే క్రైస్తవ మిషనరీల వైపు మొగ్గు చూపించారు. మిషనరీలు చూపించే ప్రేమ, ఆదరణ, సాంఘిక సమానత్వం వారిని క్రైస్తవ మతమును అంగీకరింపచేసినవి. హయ్యర్ గారి పుణ్యమా అంటూ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహములు, వైద్యశాలలు స్థాపింపబడినవి. ఆయన వైద్యపరంగా హాస్పిటల్ నిర్మించడం, విద్యాపరంగా స్కూల్స్, కళాశాలలు నిర్మించారు. 1901లో ప్రజలలో ఆత్మీయ అభివృద్ధి కొరకు దేవాలయాలు నిర్మించడం జరిగింది. ఈరోజు ఇన్ని దేవాలయాలు ఉండటం ఆయన పుణ్యమే. మరి ఆనాడు నిర్మించిన KNH, కిండర్ నాట్ హిల్ఫే లాంటి ఎన్నో హాస్టళ్లు మరియు ఆంధ్ర క్రైస్తవ కళాశాల, దాని అనుబంధ హాస్టల్స్, స్టాక్స్ హాల్, ఉల్ఫ్ హాల్, హయ్యర్ హాల్, ఫాదర్ హయ్యర్ బ్లాక్ వీటన్నిటినీ మనం చెప్పుకోవచ్చు. ఆయన్ని ఫాదర్ రెవరెండ్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారిని AELCకి వ్యవస్థాపకుడుగా చెప్పవచ్చును. ఆయన రేపల్లె, పల్లపట్ల ప్రాంతాలలో సామాజిక సేవ చేశారు. పల్నాడు ప్రాంతములో పోలేపల్లి, కారంపూడి, పిడుగురాళ్ల, రెంటచింతల, తుమ్రుకోట, గురజాల ఆ ప్రాంతాలన్నిటిలో సామాజిక సేవ చేసిన వారు. మరియు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ప్రాంతాలలో బలమైన సువార్త పనిచేసినారు. ఆయన చేసిన పరిచర్యను బట్టి లూథరన్ సంఘము శాఖోపశాఖలుగా అభివృద్ధి చెందినది. 2 తెలుగు రాష్ట్రాలలో 5,000 సంఘములు నిర్మించాడు అంటే ఆశ్చర్యం చెందవలసినదే. ఇలా అనేక రీతులుగా ఆయన పరిచర్య కొనసాగించి క్రీస్తు శకం 1860 సంవత్సరంలో ఆంగ్లో ఇండియన్ క్యాటకిస్టు గారగు కల్జ్ అనువారికి పల్నాటి పరిచర్య పర్యవేక్షణ నిమిత్తం వారిని నియమించి తన 3వసారి పల్నాడుని దర్శించిన పిదప దాదాపు 10 సంవత్సరాలు రాజమండ్రి, గుంటూరు పొలములందు పరిచర్య చేస్తూ క్రీస్తు శకం 1871 సంవత్సరము జనవరి 30వ తేదీన కాకినాడలో ఓడనెక్కి అమెరికా వెళ్ళి ఫిలదెల్ఫియా సెమినార్లో కొద్ది కాలం పాస్టర్గా పనిచేసి తన 80వ ఏట అనగా 1873 నవంబర్ 7వ తేదీన ప్రభువునందు నిద్రించిరి.